మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు కావాలనే బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి వేయించారు. లేదంటే సిరిసిల్ల, సిద్దిపేట లాంటి చోట కూడా బీజేపీకి లీడ్ ఎట్లా వచ్చిందనేది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. నిజంగా అట్లా జరిగిందా? తప్పండి. అది తప్పు. ఎందుకంటున్నా అంటే అసలు ఒక నాయకుడు చెప్తే ఓట్లేయడానికి ఇంట్లో భర్త చెప్తేనే భార్య ఎత్తలేదు. ఇంట్లో భర్త చెప్తే భార్య ఎత్తలేదు. ఎవరి ఓటు వాళ్ళ ఇండిపెండెంటు. ఎవరికి ఎప్పుడు ఎట్లా ఓటేయాలో వాళ్ళంతా అవగాహన కలిగిన వాళ్ళు. మనం ఆ మాట చెప్పడం అంటే ఎన్నిసార్లు చేసినట్లు లెక్క. అంటే నాయకుడు చెప్పగానే మొత్తం బీఆర్ఎస్ పార్టీకి గుత్తపట్టిన ఓట్లు ఉంటాయా చెప్పండి? ఎప్పుడు గుత్తపట్టిన ఓట్లు ఉండవు, గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళ పార్టీ క్యాడర్ ఉంటారు కదా వాళ్ళు. క్యాడరే మొత్తం పట్టించుకోకపోతే గిన్నె ఓట్లు ఎట్లా వస్తాయి? వాళ్ళకు కూడా ఓట్లు వచ్చినాయి కదా. వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళ క్యాడర్ కానీ మాకు ఏమని కానీ మాకు ఓట్లు వేసినట్టు కానీ ఎక్కడ లేదు. ప్రజలు ఉంటారు. ప్రజలు స్వేచ్ఛగా ఆ సందర్భాన్ని బట్టి అప్పుడున్నటువంటి పార్టీ యొక్క భవిష్యత్తును బట్టి నాయకుడికి ప్రజల పట్ల ఉన్న అవగాహన బట్టి ఓట్లేస్తారు తప్ప దానికంటే భిన్నంగా వాటికనే ఇట్లా బీఆర్ఎస్ చెప్పగానే బీఆర్ఎస్కి మొత్తం ఓట్లేసుడు, కాంగ్రెస్ చెప్పగానే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసుడు, గది చెప్పగలిగే స్థితిలో ఉన్న నాయకుడు ఇంకా పుట్టలే దేశంలో. కానీ ఒకసారి చూస్తే మీరు అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికలకి బీఆర్ఎస్ నుంచి ఒక 20% ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. కారణం ఏంటంటారు? అదే అందుకనే ఎక్కడ కూడా పార్టీకి నాకు 50% ఓట్లు ఉన్నాయి, నాకు 60% ఓట్లు చెప్పగలిగే పార్టీ భూమి మీద లేదు. అప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి ఓట్లేస్తారు తప్ప ఇలా బీఆర్ఎస్ పార్టీకి అంతకుముందు ఓట్లు వేసిండ్రు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిండ్రు. ఈ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎంపీ ఎన్నికల ప్రజలు ఏం కోరుకున్నారు? మోడీ గారు దేశ ప్రధానమంత్రి మళ్ళీ కావాలనుకున్నారు. కారణాలు అనేక ఉన్నాయి, మీకు తెలుసు. అందులో నేను వాళ్ళకు తెలిసి 24 ఏళ్ళుగా వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన బిడ్డను కాబట్టి, తెలంగాణ ఉద్యమ బిడ్డగా, ఒక ప్రజల కోసం కొట్లాడే బిడ్డగా, మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా, కరోనా కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అవన్నీ ఆనవాళ్ళన్నీ కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి, నా పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి ఈస్టర్లను కూడా కాపాడుకోవాలి, గెలిపించుకోవాలి. ఇంతకుముందే తప్పు జరిగిందన్నటువంటి భావన ఇట్లా రకరకాల కారణాల వల్ల నాకు ఓట్లేసి గెలిపించారు. ఈ మధ్య ఒక కొత్త వార్తలు వస్తున్నాయి, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. నిన్న మధుయాష్కి చెప్పాడు బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయబోతున్నారు అనేది. అట్లాంటి చర్చ కానీ అట్లాంటిది ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి? మమ్మల్ని అయితే ఇంతవరకు అడిగిన లేదు. మాకైతే ఈ విషయం దృష్టికి రాలే. ఏదో పేపర్లల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్ళల్లో ఎవరికి వాళ్ళుగా స్వీయ మానసిక ధోరణి వెలువరిస్తుంది తప్ప మా పార్టీ పరంగా మాత్రం ఇంతవరకు లేదంటే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.